కొరడా దెబ్బలు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. బైబిలు పండితుల విశ్లేషణ ప్రకారము ఇనుప చువ్వలతో ఉన్న 153 కొరడా దెబ్బలకు గురి అయ్యారు క్రీస్తు. తన శరీరంపై పడ్డ ప్రతి దెబ్బ వలన అధికమైన బాధను అనుభవించారు. ప్రతి దెబ్బ కూడా ఆయన శరీరాన్ని చీల్చింది. రక్తం ప్రవాహంగా పారింది. ప్రతి దెబ్బకు మాంసం ఊడి వస్తుంది. వస్త్రములు లేని ఆ శరీర బాధ ఎవరు కూడా చూడలేనిది. పగవానికి కూడా ఇలా జరగకూడదు అన్నట్లు ఆ దృశ్యం కనిపిస్తుంది. మన రక్షణ కోసం వీనిని భరిస్తున్నారు క్రీస్తు. మనుష్య కుమారుడు అనేక శ్రమలకు గురి కావాలనని ముందుగానే తన శిష్యులకు తెలియజేసిన క్రీస్తు ఇప్పుడు వీనిని భరిస్తూ ఉన్నారు. ఇంకను కల్వరి కొండపై పరిపూర్తి గావించబోతూ ఉన్నారు. అయితే ఈ శ్రమల పాత్ర ఎంత భారమో తన తండ్రి దేవునికి విన్నవించుకున్నారు. తండ్రి, ఈ పాత్రను నా నుండి తొలగింపుము, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని శ్రమల బాధను విన్నవించారు. తన ఆవేదనను గట్టిగా అరచి బాధను వ్యక్తం చేశారు. హింస నేటి ప్రపంచంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేశాల మధ్య, రాజ్యాల మధ్య, మతాల మధ్య ఆధిపత్య పోరులతో హింసా మార్గంలో పయనిస్తున్నారు. సత్యం కోసం అధికారాన్ని ప్రశ్నిస్తే ప్రత్యక్ష హింసకు గురి అవుతున్నారు. నీ విరోధి ఒక చెంపపై కొట్టినప్పుడు మరో చెంపను చూపమన్న క్రీస్తు మన అందరి రక్షణార్థం తన శరీరంపై పడుతున్న కొరడా దెబ్బలను భరించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మనము కూడా క్రీస్తు సువార్త సుగంధమును వెదజల్లే ప్రేషిత కార్యములో ఆటుపోటులను ఎదుర్కొంటూ క్రీస్తు ప్రభువు కోసం, దైవరాజ్య విస్తరణ కోసం శ్రమించుదాం. బాధలను ఓర్చుకుందాం. మాటల తూటాలతో ఇతరులను బాధిస్తూ ఉన్నాం. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.